हुकुम टाइगर का हुकुम। హాయ్ చెప్పు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబూస్ ఛానల్. ఈరోజు మేము ఊరికి వెళ్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇంకా మా మమ్మీ వాళ్ళ ఊరు ఒకటే కాబట్టి ఇద్దరు ఇంటికి వెళ్తాను. వెళ్ళి అక్కడ ఏం చేస్తాము, ఈ డే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసే. మార్నింగే వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడే 3 అయిపోయింది. ఏం చేస్తామో ఏమో, ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 5 అవుతుంది టైం. అక్కడికి వెళ్ళినాక ఈ డే ఎట్ మై అమ్మమ్మస్ విలేజ్ ఇంకా మా మమ్మీ వాళ్ళ విలేజ్లో ఏం చేస్తానో అదంతా రికార్డ్ చేసి ఈ వీడియోలో పెడతాను. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టైగర్ బాబు ఏం చేస్తున్నావు నాన్న? ఏం ఆలోచిస్తున్నావు? డీప్గా థింక్ చేస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? హాయ్ చెప్పు. డాన్స్ 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 డాన్స్. క్లాప్స్ కొట్టు. క్లాప్స్. క్లాప్ 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 క్లాప్స్. అది కాదు, క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్. క్లాప్ క్లాప్ క్లాప్. అమ్మో, నా ఇయర్ రింగ్స్ మీద పడ్డది. కొందరు కామెంట్స్ చేస్తున్నారు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు కదా అక్క అని చెప్పి. పెట్టుకుంటే ఇక చూడండి ఎట్లుంటుందో నా పరిస్థితి. అబ్బా బాబా నా జుట్టు. వారైతే కార్ స్టార్ట్ చేసేసిండు. ఇంకా వెళ్ళే టైం అయితే వచ్చింది. మా మమ్మీ డాడీని కూడా తీసుకొని వెళ్ళాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఎడిపోతున్నావు బాబు? ప్రచారానికి. ఏం ప్రచారం? ఎలక్షన్లో నించున్నావు? మా ఊర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. నువ్వు ఎందుకు పోతున్నావు? నువ్వు కంటెస్ట్ చేసినావు ఏమన్నా? కాదు, మరి సపోర్ట్ చేయని. బాగానే. ఎప్పుడున్నాయి ఎలక్షన్స్? 17 వెనస్డే. అయితే ఇప్పటి నుండే పోతున్నావు? సాటర్డే నుండే? సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే. 4 రోజులు ఇంకా పోయి గట్టిగా ప్రచారం చేస్తాడంట వాళ్ళ ఊర్లో. మరి ఎవరి నుంచో కానీ మేమైతే స్టార్ట్ అయ్యాం ఇంకా మా ఇంటి నుండి. టైగర్ బాబు ఇంకా కారు ఎక్కగానే నిప్పులు కావాలి. ఈ మధ్య నిప్పులు పెట్టట్లేము, మేము చాలా తగ్గించేసాము. ఎత్తుపళ్ళు వస్తాయని చెప్పి. ఇంకా పైన టీత్ అయితే రాలేదు. పైన టీత్ వచ్చినప్పుడు చూడాలి మరి. ఇన్ని డేస్ నిప్పులు పెట్టుకున్నాడు కదా, ఎత్తుపళ్ళు వస్తాయి ఎట్లా వస్తాయని చెప్పి. ఎంత మాన్పిద్దామని ట్రై చేసినా కూడా అది లేనిది నిద్రపోడు అసలు. దానివల్ల ఇంకా వాడు ఆటోమేటిక్గా ఎంత డీప్ స్లీప్లో ఉన్నా కూడా ఆటోమేటిక్ దాన్ని వెతుక్కొని మరి నోట్లో పెట్టుకొని పడుకుంటాడు వాడు. ఎప్పుడైనా రికార్డ్ చేసి చూపిస్తాం మీకు ఇది. మేము యాక్చువల్గా ఊరికి ఎందుకు వెళ్తున్నామంటే మా ఊర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే మా ఏరియా సైడ్ మొత్తం ఎలక్షన్స్ ఉన్నాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా మా వారి ఊర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. నా బతుకు ఎట్లయిపోయింది అంటే, నా పెళ్ళైపోయింది అని చెప్పేసి, నా పెళ్ళైనప్పుడు ఎలక్షన్స్ అయినాయి, సర్పంచ్ ఎలక్షన్స్. నా పెళ్ళైపోయింది కదా అని చెప్పేసి నాకు అక్కడ తీసి పడేసిరు ఓటు. అట్లా అని చెప్పి మా వారి ఊర్లో కూడా నాకు ఓటు లేదు. అక్కడ గుర్తిస్తలేరు, ఇక్కడ గుర్తిస్తలేరు. ఒక మనిషిలాగా నన్ను గుర్తిస్తలేరు. మా అమ్మ బ్యాగ్ చూడు, మూట ఏది చూపి వాడు దా అంట. దానికి పిలుసు. డాడీ వేడు. డాడీ ఎప్పుడెప్పుడు నడపాలా అని చూస్తా ఉంటాడు. ఎక్కడ పోయింది? ఇక వచ్చింది కదా. ఆడ బండి నడుపుతాడట. మా మమ్మీ వాళ్ళ కోడల కోసం యాపిల్స్ తీసుకుంటుంది. థ్యాంక్ యూ అన్నా. సర్లే. చలికాలంలో రేగులు తింటే గొంతు పట్టేస్తా అంట, కానీ నాకు ఇష్టం, తింటున్నా. సరే బాయ్ అన్న. మొన్న షార్ట్ లో చెప్పిన కదా ఒక మన సబ్స్క్రైబర్ పూలు పంపించారని చెప్పి. తను మన హాయ్ చెప్పు. థ్యాంక్ యూ అరటి పూలు ఇచ్చినందుకు. బాయ్. ఇప్పుడు పూలు ఇస్తుందంట, కానీ నేను డ్రెస్ వేసుకున్నా. మా మమ్మీకి ఇచ్చేసేయి. ఇప్పుడు డ్రెస్ వేసుకున్నా కదా, మమ్మీ తీసుకోవే. బాయ్ బాయ్. కస్టమర్ అక్క నువ్వు? రెగ్యులర్ కస్టమర్. ఇప్పుడు మరి కస్టమర్ లెక్క వచ్చినావా, ఫ్రెండ్ లెక్క వచ్చినావా? ఫ్రెండ్ లాగా వచ్చిన. అవునా? వేడిగా మా వదినకి జ్వరం వచ్చిందంట. ఎంత ఉంది ఫీవర్? తగ్గుతుంది, వస్తుందా? పేషెంట్ అయిపోయింది. ఈరోజు వీడియో కూడా పెట్టలే పాపం. హీటర్ పెట్టుకొని కూర్చుంది. ఏడికి పోతావు? బాయ్ చూడతాను కాకర దేక బయటకు వెళ్తున్నా. బాయ్ వెళ్తున్నా బయటికి వెళ్తున్నా.
నీ దగ్గర కాదు, నా దగ్గర కోసం. ఇక ఇక్కడ బయటికి వెళ్తున్నా. ఇంకో ఇంకో కొరకు కొరకు ముక్కు కొరకు ముక్కు కొరకు. చాయ్ తాగు. ఓ అత్తమ్మ ఆడేడ దాగనిస్తాడు, మీద పోసేస్తాడు. శ్యామమ్మ ఎప్పుడు అత్తమ్మ వంటల ఎప్పుడు వంక తీయకుండా తింటాడు. అంత టేస్ట్గా ఉంటుంది అత్తమ్మ. మేమేమన్నా చేసినామంటే అక్క ఇట్లా ఉంది అక్క అట్లుంది అక్క అని అనేది. వాళ్ళకి గొప్పనే కదా. ఎవరు ఇప్పుడు మనం అక్క చెల్లెలమైతే ఒక రోజు అత్తమ్మ ఫేస్ వెలిగిపోతుంది. భార్య అయితే ఎల్లకాలం వండి పెట్టాలి కదా. అందుకే వంకలు ఇవాళ వంకలు తీసిండు అనుకో, రేపు ఎవరు వండి పెడతారు? ఏమైంది మమ్మీ నీ కోడలికి? ఆమెకు జ్వరం వచ్చింది అంటకి, సర్ది అయింది, ఫీవర్ వచ్చింది. ఇప్పుడు 8 months కదా. ఉమ్మునీరు తక్కువ ఉంటే మరి ఏం చేయాలి? చెల్లెని ఎక్కిస్తురు కదా, హాస్పిటల్కి వెళ్ళింది. ఉమ్మునీరు తక్కువ ఉంది, ఏదైనా జ్యూసులు తాగుదామంటే సర్ది అవుతుంది, ఏం చేయాలి? అంటే జలుబు ఉంది. ఆ, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది ఇది? ఇంకొక నెల ఓపిక పట్టుకుంటే అయిపోతుంది. ఈ ఒక్క నెలనే ఇప్పుడు ఎన్ని 30 రోజులు అయితే 9 months పడుతుంది, 9 months పడుతుంది. తర్వాత ఏం కాదు. 30 రోజులు కాదు 30 ప్లేజర్ పెడితే ఎంత ఇంతగా చూస్తుండు చూడండి టైగర్ బాబు. చిటికన్నా అన్న పడ్డాడు ఆ దాంట్లో పడ్డాడు. మీ అత్తకి ఏమైందానా చిటికన్నా? కాదు వాంది. నువ్వు చెప్పినావు అక్క నాకు అచ్యుతానంత గోవింద్, అచ్యుతానంత గోవింద్ ఇదే ఇదే ఇక నా నోట్ల. చెస్ట్ అండ్ కోల్డ్ వేసుకో. ఏ చల్లకుండదు అక్క. బాయ్ చేయకండి అంట. బాయ్ అక్క. నువ్వేడు బాయ్, నువ్వు నాతోనే వచ్చేది. కలిసిపోయినాం. జర్నీ ఎంత జర్నీ? 3 గంటల జర్నీ ఉంది నిజంగా. ఇది జర్నీ హైదరాబాద్ నుండి ఊరికి 1 hour లో మ్యాక్స్ 1 hour లో చేరుకుంటాము. కానీ మేము ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా 2 hours పైనే అవుతుంది. ఎందుకంటే ఇట్లా అప్పుడు అదంతా ఉంటుంది కాబట్టి. మిర్చీలు తెచ్చుకున్నాము, ఇంకా తినాలి. ఊరికి వచ్చేసినాం కానీ ఇంకా స్ట్రీట్ లైట్స్ వేయలేదు, చాలా చీకటి అయిపోయింది. ఊరికి వస్తే అమ్మవారి టెంపుల్కి వస్తాం, కానీ ఇప్పుడు టెంపుల్ క్లోజ్ ఉంది. లాక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. పూలదండ తీసుకొచ్చినాం కదా, అమ్మవారికి పెట్టాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు పూలదండ తేలేదు, అందుకోసం అని చెప్పి ఇప్పుడైనా అమ్మవారికి పూలదండ వేద్దామనేసి తెచ్చాము, కానీ లాక్ ఉంది. ఇంకా స్టార్ట్ అయిందా లొల్లి? మీ ఇద్దరిది స్టార్ట్ అయిందా? రావడమే ఆలస్యం, ఇద్దరు రంగంలోకి దిగిర్రు, లొల్లి స్టార్ట్ చేసిర్రు. ఇటు చూడు. అమ్మా నువ్వే తింటావా మరి? కునఫా చేస్తురా? అన్నీ తీసుకుంటాడు ఆడ గురించి. ఏమనుకున్నావు వారు నువ్వు? కిలాడిగా ఆడాడు. అగో అద్దాలు వేసుకుంటాడు అంట చూడు, అద్దాలు వేసుకుంటాడు అంట. అందుకేం తెలుసా అద్దాలు వేసుకుంటాడు వాడు? వేసుకా కళ్ళలో గుచ్చుకుంటావు నాన్న. ఎన్ని రోజులు ఉంటాం మమ్మీ? ఒక నెల రోజులా? లగేజ్ పెద్దది తెచ్చినావు? నెలనా? ఎలక్షన్లు 17 తారీఖు అయిపోతాయి. ఏమైంది? కార్లో తినలే అని ఇంకా ఇక్కడికి వచ్చి అయితే తింటున్నాడు మా వారు. ఎట్లున్నాయి? టేస్ట్ బాగున్నాయా? బాగున్నాయా? ఏంటి ఏం బాగుతున్నావు? టైగర్ బాబు క్యూట్ గా క్వైట్ గా ఉంటారు అనుకుంటారు కదా మీరు. చూడండి కదా ఎంత అల్లరి చేశారు టైగర్. అగో తీస్తున్నాగా వీడియో.
ఎత్తాలా తీ అంటే నేను వీడియో తీయాలేమో అనుకుంటున్నా. అరే రామాయే నాన్న ఏంటి ఏం చేయాలనుకుంటున్నాం? అరే 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 ఓయమ్మ 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 ఏ వేసుకో వేసుకో నాన్న వేసుకో. డాడీ అయితే పోతుండు, డాడీ అయితే పోతుండు నాన్న. టైగర్ టైగర్ డాడీ అయితే పోతుండు చూడు. పో 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 పో. కొత్త మనుషులను చూస్తున్నాడు. క్లాప్స్ కొట్టు క్లాప్స్ టైగర్ క్లాప్స్ క్లాప్స్. కొంచెం ఫ్రీ అవ్వాలి ఆడు కాసేపు అయినాక అవుతాడు. ఈమెకే ఉంది. అందరి దగ్గర ఓట్లేదని పెట్టి పేషెంట్ కాస్త రికవర్ అయిపోయి ఇప్పుడు యూత్ యంగ్ అయిపోయింది మా అమ్మమ్మ. అమ్మమ్మ ఎట్లుంది ఇప్పుడు నీకు? ఇప్పుడు మా బాగానే ఉంది, మంచిగా మంచిగున్నావా? మంచిగా తెల్లగా కనిపిస్తున్నావు ఫోన్లో అయితే, తెల్లగా తల మెరుస్తున్నావు. సీత డాక్టర్ దగ్గర పోయినా మంచిగా అయిపోయినా. ఇప్పటి నుంచి సీత డాక్టర్ దగ్గరనే పోతాను నేను. ఇక ఏ డాక్టర్? సీత డాక్టర్. శ్వేతానా? సీత డాక్టర్. ఆమె దగ్గరనే పోతా. ఇక ఆమె దగ్గరనే పోతావా? ఆమె మంచిగా చూస్తుంది. ఇప్పుడు మంచిగా ఉన్నావు, పీరిగా మాట్లాడుతుంది, మంచిగా ఉంటది. ఎవరికి కొత్త పాత ఏమన్నది మంచిగా చూస్తుంది. మంచిగా చూస్తుంది అంట. అట్లనే ఉండాలి, అట్లుంటేనే ఇట్లాంటి పేషెంట్స్ పోతారు కదా. అయితే ఇప్పటి నుంచి సీత డాక్టర్ దగ్గరనే పోతా. సరే ఆడనే పో. మస్తు ఫ్యాన్స్ అయిపోయారు అనుకుంటా జుట్టుకి. బర్త్డే పార్టీ ఏమంటే అంతే ఒకటే రెండు మాటలు వస్తారా అంతే. అక్క వాళ్ళ తమ్ముడు బర్త్డే ఉందిరా, ఒక్క బొట్టు పెట్టి రాక మా తమ్ముడు మా అమ్మమ్మ మొన్న హాస్పిటల్ ఉన్నది. హాస్పిటల్ నుండి గ్లూకోజ్ గీకోజ్ అన్ని ఎక్కించుకొని ఫుల్ ఎనర్జీ. ఓయమ్మా ఓయమ్మా గ్రాని వాడు కుక్కనే చూస్తాడంట. పప్పు వండింది తినేసింది మా అమ్మ. ఈమె పెట్టుకొని గంట సేపు అయిందా 2 గంటలు అయిందా? తినేసిండు ఆడుతుండిగా జోరుగా. నీ అన్నంలో మొత్తం చేయబెట్టేసిందా? ఆడు చేయబెడతాడు అన్నం తినవా? కొట్టేసిండే, కొట్టి పడేసి. కొట్టద్దు రాలే. కుక్క కూడా తిన్నవా లేదా అని అడుగుతుంది మా అమ్మమ్మ. అంత అన్నపూర్ణాదేవి ఎక్కడున్నావమ్మా? నువ్వే అమ్మా, నువ్వే అన్నపూర్ణాదేవి అమ్మా. ఇంకా మొన్ననే హాస్పిటల్ పోయేసి వచ్చింగా. ఇక తెచ్చుకుంది మూట, మందుల మూట తెచ్చుకుంది. ఇక వేసుకుంటది. తిన్నవా అమ్మమ్మ? తిన్నవా? ఇవన్నీ వేసుకోవాలా ఇప్పుడు? అన్ని ఒక్కొక్కటి. ఎన్ని పూటలు? 2 పూటలు. బా గ్రేట్, నాన్న. బజ్జోవా ఈరోజు నువ్వు? ఊరికి వచ్చినావు అని చెప్పి ఇంత అల్లరి చేస్తున్నావు. నీ టైం అయిపోయింది కదా నాన్న, ఇక బజ్జో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అన్ఎడిటెడ్ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.